హలో అందరికీ నమస్తే కారు రాయ్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ రోజు సండే, సో మీకోసం ఒక చిన్న వ్లాగ్. సండే అందరికి ఫన్ డే అయితే నాకు మాత్రం ఫుడ్ డే. ఈ రోజు నేను బయటికి వెళ్తున్నాను, నాతో పాటు మిమ్మల్ని అందరినీ కూడా తీసుకెళ్తాను, పదండి. మేము ఉండే టౌన్షిప్ ఊరికి 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది, కాబట్టి మేము ఉండే చోట ఒక షాప్ అంటూ ఒక రెస్టారెంట్ అంటూ ఏమీ ఉండదు. సో ఆదివారం మా కంపెనీ వాళ్ళు ఒక బస్ వేస్తారనమాట. ఈ బస్ లో మేము ఆ ఊరికి వెళ్ళేసి ఏమన్నా మంచిగా తిని షాపింగ్ చేసి వస్తాము, కావాల్సినవన్నీ వారానికి సరిపడా తీసుకొని. సో మేమైతే మా టౌన్షిప్ నుండి అయితే బయలుదేరేసాము. అదిగో ఆ కనపడే బిల్డింగ్స్ ఉన్నాయి చూడండి, అవే ఇప్పుడు మా టౌన్షిప్ రీసెంట్ గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారనమాట. మేము ఫ్యూచర్ లో దానికి షిఫ్ట్ అయిపోతాము. చూడండి చుట్టుపక్కల గొడ్డు గోదా పశువు పక్షి, ఒక షాప్ అంట, ఒక మనిషి అంట ఎవ్వరూ కనపడలేదు. అట్లాంటి చోట్లలో ఉంటున్నాం, ఏం చేద్దాం మరి. ఫైనలీ మనం ఊరికైతే వచ్చేసాము. ఇదో పెద్ద మెట్రో సిటీ ఏం కాదు, జస్ట్ ఒక సింపుల్ నార్మల్ టౌన్. ఇక్కడ ఆప్షన్స్ చాలా లిమిటెడ్ గా ఉంటాయి, ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోవాలి. మా వీధిలో ఎప్పుడైనా నీళ్ళు వదిలితే ఏరులై పారుతా ఉంది. వీళ్ళు ఒక్క చుక్క నీళ్ళు కోసం చాలా ఆరాట పడుతున్నారు. మాకైతే 24/7 వాటర్ ఎలక్ట్రిసిటీ ఉంటాయి, కాకపోతే ఈ ఊర్లో కొంతమంది జనానికి అన్ని ఫెసిలిటీస్ ఉండవు. సో దేన్ని వృధా చేయకండి, అది లేని వారి దగ్గరే తెలుస్తుంది దాని విలువ ఏంటో. సో లెక్చర్ లా ఆపేసి మ్యాటర్ లోకి వచ్చేస్తాను. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, జస్ట్ బికాస్ టు ఈట్ పిజ్జా. పిజ్జా అంటే నాకు చాలా ఇష్టం, మై ఫేవరెట్ ఫుడ్ ఐటమ్ అనమాట. లాపినోస్ లో నేను ఎప్పుడు ట్రై చేయలేదు, డామినోస్ లో చాలా దరిద్రంగా ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ టైం నేను ట్రై చేస్తున్నాను, ఎలా ఉంటుందో చూసేద్దాం. మెనూలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. మధ్యాహ్నం నుంచి ఏం తినలేదు, టైం అయితే సాయంత్రం 5 అయ్యింది. నేనైతే ఒక జైన్ పిజ్జా స్లైస్ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. ఎవరైనా నా ముందు ఒక పక్కన పిజ్జా పెట్టి ఇంకో పక్కన 10 కోట్లు పెట్టి నీకేం కావాలో తీసుకో అంటే నేను మాత్రం పిజ్జానే తీసుకుంటా. నాతో ఎప్పుడు వచ్చే ప్రాబ్లం ఏంటో తెలుసా, నేను ఎక్కువ తినలేను, కాస్త తింటే నాకు కడుపు నిండిపోతుంది. అయినా కాస్త కూడా 3-4 రకాలు ఉండాలన్నమాట సార్ గారికి. ఒక్కనే తింటే బాగోదు కదా, నా రూమ్మేట్ ఏమైనా తింటాడేమో అని చెప్పేసి టాకోస్ పార్సల్ అయితే తీసుకున్నా. సో రెస్టారెంట్ నుండి షాపింగ్ మాల్ కి నడుచుకుంటూ వచ్చేసాను. ఈసారి కొంచెం తక్కువగానే షాపింగ్ చేశాను, సరిపోయేటట్టు ఈ వారానికి. సో షాపింగ్ చేసి అలిసిపోయాను ఫ్రెండ్స్, అందుకే ఒక కొబ్బరి బొండం అయితే తాగేశాను. అప్పుడే రాత్రి కూడా అయిపోయింది. థంబ్నెయిల్ చూస్తేనే అర్థం అయిపోవాలి. ఐ కేమ్ ఫర్ ఎ సోలో డేట్ మీన్స్ ఐ లవ్ మై సెల్ఫ్. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్ టు లవ్ దెమ్ సెల్వ్స్. హౌఎవర్ నాకు కళ్ళు కావాలంటే పొట్ట మాత్రం వద్దంటుంది, ఇప్పుడు కళ్ళు కావాలంటున్నాయి, పొట్ట కూడా కావాలంటుంది. అందుకని ఐస్ క్రీమ్ షాపుల లోపలికి దూరేశాను. సో బ్లూబెర్రీ ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ ఇచ్చేసా. ఐస్ క్రీమ్ తింటే సరిపోతుందా, ఏదో ఒకటి తాగాలి కదా. సో మై మోస్ట్ ఫేవరెట్ కోల్డ్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చేసాను. నాకైతే టీ కాఫీలు అట్లాంటివి అసలు చిన్నప్పటి నుండి అలవాటే లేదు. కాకపోతే వన్స్ నే బ్లూ మూన్ డే అమావాస్య పౌర్ణమికి ఒక్కసారి కోల్డ్ కాఫీ తాగుతూ ఉంటా. సో ఐస్ క్రీమ్ తిన్న తర్వాత బయటికి వచ్చేసి పండ్లు పలహారాలు కూడా కొనేసుకున్నాను వారానికి సరిపోయేటట్టు. సో ఇప్పుడు నేను ఎక్కడున్నానో తెలుసా, రెస్టారెంట్ లో. అదేంటన్నా ఇప్పుడే కదా తినింది, మళ్ళీ రెస్టారెంట్ కి ఎందుకు వెళ్ళావని మీకైతే డౌట్ వచ్చిండొచ్చు. నేను వచ్చిందే తినేదానికి, మాకు ఎలాగో అక్కడ ఏం దొరకవు, కాబట్టి బయటకు వచ్చినప్పుడైనా కొంచెం మనశ్శాంతిగా ఏదో ఒకటి తినేసి వెళ్తూ ఉంటాను. సో నేను చికెన్ లాలీపాప్ అయితే ఆర్డర్ ఇచ్చేసా. ఇట్స్ వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్. ఏంటి నాన్ స్టాప్ గా తింటూనే ఉన్నాను అనుకుంటున్నారా, నేను తిన్న ప్రతి దానికి 1.5 గంట 2 గంటల గ్యాప్ అయితే ఉంది. సో తినేసి మా బస్ పార్క్ చేసిన చోటుకైతే వచ్చేసాను ముందుగా. బస్ లో ఇంకా ఎవరు రాలేదు. సో ఈ వ్లాగ్ ఇంతటితో ఎండ్ చేస్తున్నా. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, పైగా సబ్స్క్రైబ్ చేసేసుకోండి. బాయ్.